సీతకు మంచిది లేవా? ఏమండి, డాక్టర్ చెప్పింది విన్నావు కదా, నువ్వు తాగుడు బంద్ చేస్తేనే మనకు పిల్లలు పుడతారట. అందుకే ఇవాళ నుండి నువ్వు తాగుడు బంద్ చేయి, మంచిగా బుద్ధిగా ఉండు. సరేనే, ఇవాటి నుంచి నువ్వు చెప్పినట్టే ఏంట, తాగుడు బంద్ చేస్తా, బుద్ధిగా పని చేసుకుంటా. సరేనా? నమ్మకం అయితే ఉన్నది కదా? నిజమేనే, బంద్ చేస్తా. నిజంగా? నిజంగా. నాకు తెలియదని ఆడటం ఎప్పటి నుంచో అనుకుంటాను పిల్లలు కావాలని. నేనే తాగి నేను చాలా ఇబ్బంది పెట్టినా. నీకు నుంచి తాగనే, నువ్వు చెప్పినట్టు. ఏమన్నయ్యా, ఇప్పటికైనా తెలుసుకున్నావు, అదే చాలు. సరేనే, తాగు మాట. ఏమండి, ఒకసారి ఇట్రండి. ఏంటిది రమ్మని పిలిచినావు? ఇవాళ నుంచి వారం రోజులు డాక్టర్ అమ్మ మనల్ని కలవమని చెప్పింది, మర్చిపోయినావా? అట్లయితేనే మనకి పిల్లలు పుడతారట. సరేనే, అట్లానే. ఇప్పుడేనానే ఆ పని? ఎప్పుడైతే ఉంది, మనకు కావాల్సింది పిల్లలు. రాత్రి అయితేంది, పగలైతేంది. అనే సీత, మనం రోజు ఇలా కలుసుకుంటున్నాం కదా, మరి నువ్వు ఖచ్చితంగా ప్రెగ్నెంట్ ఉంటావా అని? నాకు ప్రెగ్నెంట్ అవుతానని నమ్మకం ఉందండి. మా అమ్మ నాన్న ఆశీస్సులు, మీ అమ్మ నాన్న ఆశీస్సులు, ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు మనకెప్పుడూ ఉంటాయి. నీ మాటలు ఏంటంటే నువ్వు కడుపుతూనే ఉంటావని నాకు ఖచ్చితంగా నమ్మకం కలుగుతుంది. నువ్వు కడుపుతూనే ఉంటావే. చెప్పురా. పెళ్ళి కారా? ఏమోరా, మా ఆవిడని అడుగుతా. అందరు వస్తుర్రా? సరేరా, సరే వస్తా. అడుగుతారా ఇంట్లో మెల్లగా బతిమలాడుతా? సరే సరే, వస్తా. సీత, ఏంటండి? అదేనే, మా దోస్తు గాని పెళ్ళి ఉంది కదా, వాళ్ళు ఫోన్ చేసి పెళ్ళికి రమ్మంటారు. పోయేస్తా మరి, ఇలా పోయి రేపత్తా ప్లీజ్. అది కాదండి, ఈరోజు 9వ రోజు. డాక్టర్ చెప్పినట్టు ఈరోజు కూడా మనం కలిస్తే నేను తల్లినవుతానేమో. మనం పిల్లల కోసమని తిరగని గుళ్ళు గోపురాలు లేవు, హాస్పిటల్ లేదు. దేవుడి దయ వల్ల మీరు కూడా మందు మానేసారు. డాక్టర్ చెప్పినట్లు ఈ ఒక్కరోజు మనం కలిస్తే నేను తల్లినవుతానేమో. ప్లీజ్ అండి, ఈ ఒక్కరోజు ఎటెళ్ళకండి, నా మాట వినండి. సరేనే, నీ మాట వింటలే, పెళ్ళికి వెళ్ళను. సరేనా? అవును సీత, నీకు పిల్లలంటే అంత ఇష్టమా? తల్లి కావాలని ఏ ఆడదానికి ఉండదు చెప్పండి? నేను తల్లినైతే ఈ జన్మకు అదే చాలు. అనే సీత, మనకి పాప పుడుతుందా, బాబు పుడతాడా? నాకైతే పాపే పుడుతుంది. నాకు పాపే కావాలి. నా చిట్టి తల్లికి ఈ చేతులతో లాలపోయాలి, ఉగ్గు తినిపియాలి,
లాలించాలి, జోలపాడాలి. ఇట్లా ఎన్నెన్నో కలలు కన్నా నేను. నీ కళ తొందరలోనే నిజమవుతుంది. నాకు తెలుసండి, ఆ దేవుడు నా కడుపున కాయ కాసేలా చేస్తాడని. సరే, కాలు చేతులు కడుక్కొని రండి, అన్నం పెడతా. అనే సీత, జల్దీ తానం చేసి చాయ్ పెట్టు. సరే, నువ్వైతే ముందు మొహం కడుక్కో. కడుగుతా. ఏమైంది? మన కళ నెరవేరిందండి. మీరు తండ్రి కాబోతున్నారు. నిజమానే, నీ మాటలు ఏంటంటే నాకు ఏదో తెలియని సంతోషం కలుగుతుంది. ఇక్కడ నుంచి నువ్వేం పనులు చేయొద్దు, అన్ని పనులు నేనే చేస్తా, సరేనా? నువ్వు ఏదైనా పని చేసావు అనుకో, మంచిగా ఉంటే చెప్తాను. ఏంటి, అన్ని పనులు మీరు చేస్తారా? ఏమొద్దండి, చేసేటప్పుడు చేద్దులే. సరేనే, నువ్వైతే స్నానం చేసి రాపో, చాయ్ పెడతావు కానీ, సరేనా? సరే. ఏమండి, అటేం చూస్తున్నారు? ఏంటిదే చెప్పు. నాకు పుల్ల పుల్లగా మామిడికాయలు, చింతకాయలు తినబుద్ధి అవుతుంది, తీసుకురావచ్చుగా? అవునా, తింటావా? పుల్ల పుల్లగా తింటావా? సరే, ఇంకా తోటకు పోయి తీసుకొని వస్తా, సరేనా? సీత, సీత, అయ్యో పుల్ల పుల్లగా అన్నావు కదా, మామిడి పండ్లు తీసుకుని వచ్చిన, తిను. బాబు కళ్ళు ఎట్లుంది? రవీంద్రన్న, నువ్వు కళ్ళు వచ్చినాక కళ్ళు కనుక్కుంటుందానే, మా వస్తున్నదానా? రవీంద్రన్న ఉన్నాడ పెట్టే, వస్తున్నా అవుతా ఇలా కొడతా. ఏమైంది? ఎటుపోయింది ఈయన? పొద్దునగా పోయిండు, ఇంకా రాలే. ఏం తిన్ను కూడా తినలే, ఎప్పుడొస్తాడో ఏమో. నాకైతే ఏం సాధన అయితే లేదు, పోయి వండుకుంటా. అమ్మా,
5-6 నెలలు అవుతుంది దీన్ని ముట్టుకోక. ఇవాళ ఎట్లనైనా దీన్ని పక్కన వండాలి. వంకలో వంట వచ్చినవా? రా. ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ నా దగ్గరికి వచ్చినావు? సీత, మాట్లాడకు. నా కలల్ని కన్నీలుగా మిగిల్చినావు. తాగిన మత్తులో పశువులాగా ప్రవర్తించినావు. నేనెంత మొత్తుకున్నా చెప్పినా ఇనలేదు. నా కడుపు నా కడుపు నా కడుపు పోయింది. సీత, నా వల్ల నీ గర్భం పోయింది. తాగిన మత్తుల పశువు లెక్క ప్రవర్తించిన, ఒక్క నిండు ప్రాణాన్ని తీసిన. నన్ను క్షమించు సీత. జరిగిందేదో జరిగిపోయింది, అవన్నీ మర్చిపో సీత. ఇక నుంచి నేను మంచిగా ఉంటా, బుద్ధిగా ఉంటా. మనం మళ్ళీ దవాఖానలో పోయి చెకప్ చేయించుకుందాం. డాక్టర్ చెప్పినట్టే మళ్ళీ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేద్దాం. ఏంది? జరిగిన అన్నీ మర్చిపోమంటావా? మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేద్దామంటావా? నాకు గర్భసంచి లేనప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీ ఎట్లొస్తుందండి? నాకు పిల్లలు ఎట్లా పుడతారు? ఎట్లా పుడతారు? అయ్యో దేవుడా, నువ్వెంత చెప్పినా కూడా నేను వినిపించుకోలేదు. నేను పాపాత్ముని. నన్ను నువ్వే కాదు సీత, ఈ భూమి మీద ఉన్న ఏ జీవరాశి కూడా నన్ను క్షమించది. నన్ను క్షమించది. అయ్యో, నువ్వు తల్లివి కాలేవి, తల్లివి కాలే.